స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నిన్న సావిత్రిబాయి పూలే కథని ప్రతి గురువారం పెట్టవలసింది, కానీ నిన్న లేట్ అయింది. అందుకే ఈరోజు మనం దాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిబా ఆదర్శాలకు ఎంతగా ప్రభావితం అయిందంటే, ఆయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆయన ఉపన్యాసాన్ని పూర్తిగా వినేది, నోట్స్ రాసుకునేది, ఇంటి వద్ద కూడా ఆయన మాటలు రాసుకునేది. వాటిని ఆమె కాలానుగుణంగా చక్కగా భద్రపరచడమే కాకుండా ఆయన ఉపన్యాసాలన్నింటినీ గులాంగిరి అన్న పేరున 1856 డిసెంబర్ 1 నాడు పుస్తకంగా తీసుకువచ్చింది. గౌతమ బుద్ధుడికి ఆనందుడు ఎలాగో జ్యోతిబా పూలేకు సావిత్రిబాయి అటువంటిది అనిపిస్తుంది. బుద్ధుడు చెప్పిన ప్రతి విషయాన్ని ఆనందుడు ముక్కకు ముక్క గుర్తుపెట్టుకొని దేశదేశాలకు వెళ్లే భిక్షవులకు బోధించేవాడు. జ్యోతిబా పూలే రచనలన్నింటినీ ప్రచురించి ఆయనను మనకు సంపూర్ణంగా అందించింది. ఆయనను మనకు స్ఫూర్తినిచ్చి అమరజ్యోతిగా అందించింది. ఆ అమరజ్యోతిలోనే తాను లీనమైపోయింది. ధన్యజీవులు వాళ్ళు. సంఘంలో విద్య ఉన్నంతకాలం వారు మన మధ్య ప్రకాశిస్తూనే ఉంటారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చారిత్రక మానవీయ కార్యాచరణ ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. వేసంకాలం వచ్చినప్పుడు అతిశూద్రులైన అంటరాని వారికి చాలా కష్టకాలం ఎదురయ్యేది. అంతకాలము వారు తమకు కావలసిన నీటిని ఊరికి దూరంగా ఉన్న చెరువుల నుంచి, కాలువల నుంచి తెచ్చుకునేవారు. వేసవిలో అవి ఎండిపోయినప్పుడు వారికి దాహం తీర్చుకోవడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. ఎందుకంటే ఊరిలో నూతుల్లో నీళ్లు ఉన్నప్పటికీ ఆ నూతుల నుండి నీటిని వారిని తోడుకొనిచ్చేవారు కాదు. అంటరాని వారు ముట్టుకుంటే ఆ నూతులు మైలపడిపోతాయట. నీళ్లు లేక వాళ్ళు గొంతెండిపోతున్నా వారికి ఇన్ని నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయేది. అది వేసవకాలం. నీటి కోసం అంటరాని వారు పడుతున్న కష్టాలు జ్యోతిబా సావిత్రిబాయి పూలే దంపతుల దృష్టికి వచ్చింది. వారు బ్రాహ్మణుల క్రూరత్వాన్ని, మూఢ విశ్వాసాలను ధిక్కరించి తమ ఇంటి నూతిలో నీటి నేరుగా తోడుకోవచ్చని అంటరాని ప్రజలందరికీ సందేశం పలికారు. ఆ దీనులైన ప్రజలు బ్రాహ్మణుల ఇళ్లు దాటుకుంటూ కడవలు ముంతలతో జ్యోతిబా సావిత్రి పూలే దంపతుల ఇంటికి సంబరంగా వస్తూ నీళ్లు పట్టుకుని వెళ్తుంటే అగ్రవర్ణాల ప్రజలు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారే తప్ప వారిని ఏమీ అనలేకపోయారు. ఎందుకంటే వారిని ఏమన్నా అంటే ఏమి గొడవ అవుతుందో తెలియదు. జ్యోతిబా పూలే దంపతులను కాసుకునే బహుజన కులాల నుంచి వచ్చిన వస్తాదులు లాంటి మనుషులు ఉండేవారు. అయినా ఎవరి నూతులు వారి ఇష్టం. ఆ దంపతులు ఇరువురిని అప్పటికే గ్రామస్తులు బహిష్కరించి ఉన్నారు. అంతటితో ఊరుకోకుండా వీళ్ల ఇంట వితంతు ఆడపిల్లల క్షేమానికి వారు ఎన్నో అడ్డంకులను ఎదిర్చి మరీ కృషి చేస్తున్నారు. వారిపైన ఏమైనా హింసలకు దిగితే బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోదు. ఎటువంటి హింసలకు దిక్కుండా ఎవరి ఆచారాలు వారు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం పద్ధతి అది. దాంతో వారు గొంతుకు అడ్డంగా వెలక్కాయ అడ్డం పడ్డట్టు నోటమాట రాకుండా ఉండిపోయారు. జ్యోతిబా పూలే దంపతులు అంటరాని ప్రజలకు ఒక మెట్టు పైన ఉన్న శూద్ర తరగతికి చెందినవారు. వర్ణ వ్యవస్థ సృష్టించిన 4 కుల వ్యవస్థల్లో ఏ వ్యవస్థలు వారు ఆ వ్యవస్థలు అణగారిపోవలసిందే తప్ప ఎవరూ ఇతరులతో కలిసే అవకాశం, పైకి వచ్చే అవకాశం బ్రాహ్మణం ఎవరికీ ఇవ్వలేదు. మనుషుల మధ్య ఆచారాల పేర ఎన్నో నిషేధాలు విధించింది. శూద్రులైన వారు కూడా తమపైన వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వ్యవస్థల వారి పట్ల ఎంతో భక్తితో అతిశూద్రుల పట్ల చేస్తున్న అన్యాయాలను చూస్తూ కూడా వారిపైన తాము ఒక రాయి వేయడానికి ప్రయత్నించారే గాని వారిని వీరు తమ సాటి మానవులుగా చూడలేదు. అతి శూద్రులపైన నిష్కారణమైన కోపంతో, మత్సరంతో వారు ఎన్ని అకృత్యాలకు కారణమైనప్పటికీ వారు బ్రాహ్మణుల వైపే ఉండేవారు. బ్రాహ్మణ మనువాదం వారిలో అటువంటి బానిసత్వం, భయం, అధీకృత మరియు అభిజాత్యం, కుల దురహంకారాలు పెరిగేలా చేసింది. దేశంలో ఇప్పటికీ కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంటున్నది. కానీ జ్యోతిబా సావిత్రిబాయి పూలే దంపతుల చింతన బ్రాహ్మణ వ్యవస్థ యొక్క తాత్విక చింతనకు పూర్తిగా భిన్నమైనది. మనుషుల మధ్య అసమానతలు, విభేదాలు, అభిజాత్యాలు, శత్రుపూరిత నియంత రాజ్యాలు బ్రాహ్మణవాదుల చింతన కాగా వీరిది సర్వమానవ సమానత్వాన్ని, విశ్వమానవ ప్రేమను చాటే సహానుభూతిని పలికే బలిచక్రవర్తి, యేసుక్రీస్తు, శిబి చక్రవర్తి, బుద్ధుడు మొదలైన మహనీయమూర్తులకు చెందినటువంటిది. జ్యోతిబా సావిత్రి పూలే దంపతులు అతిశూద్రులు తోడుకోవడానికి గాను తమతో సమానంగా తమ ఇంటి నుయ్యినే అందించారు అన్న వార్త మహారాష్ట్ర అంతటా మారుమోగిపోయింది. ఆనాటి సంఘంలో ఒక గొప్ప సాంఘిక విప్లవానికి దారితీసింది. భారతదేశంలో అగ్రవర్ణాల క్రూరత్వానికి, దురహంకారానికి చెల్లుచీటి పాడిన మొదటి సంఘటన ఇది. ఇప్పటికీ ఈ దుస్థితి ఉన్న గ్రామాల్లో మార్పు కోసం చింతన చేసే యువకులకు ఊపిరిపోసే ధైర్యాన్ని అందించే అపూర్వ సంఘటన ఇది. సామాజిక రంగంలో వారు ఎన్ని విజయాలు సాధిస్తూ ఉన్నప్పటికీ, ప్రజలు ఎంతగా పాల్గొంటూ ఉన్నప్పటికీ శూద్ర అతిశూద్రులందరికీ చెందగలిగిన తాత్వికతను వారికి అందించినప్పుడే వారి తాత్వికతను తమ సంస్కృతిగా రూపొందించుకోగలరు.
ఎన్ని తాత్విక సిద్ధాంతాలు వచ్చినప్పటికీ అవి జీవన సంస్కృతిగా రూపొందకపోవడం వల్లనే అవి జనుల జీవితాల్లోకి చొచ్చుకు వెళ్ళలేకపోయాయి. సామాజిక మార్పును ప్రశ్నించడం మాత్రమే సరిపోదు, అది ఒక ఉన్నతమైన సంస్కృతిలోకి ప్రజలను తీసుకువెళ్ళగలగాలి. అసలు ప్రశ్నయే లేనప్పుడు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వకాలంలో ఎవరు ఏమి చెప్పారు అన్నది తెలుసుకోకపోతే ప్రజలు కొత్త దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా కష్టం. పాత దురంతక బానిస విధానంలోనే వారు మగ్గిపోతారు. భారతదేశంలో జరుగుతున్నది ఇదే. వచ్చిన ప్రతి మార్పు సంస్కృతిగా రూపొందక ముందే అంతమైపోతోంది. జ్యోతిబా పూలే దంపతులు వారికి తమ సేవలతో పాటు ప్రశ్నించడం కూడా ఇప్పటికే నేర్పారు. జ్యోతిబా సావిత్రి పూలే దంపతులు సెప్టెంబర్ 24, 1873లో సత్యాన్ని శోధించే సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్రశ్నించడం, శోధించడం. ప్రజలను అన్ని విధాలుగా దోపిడీ చేస్తూ వారిని అణిచేస్తున్న బ్రాహ్మణ భావజాలంలోని పీడితులకు వ్యతిరేకమైన భావనలు, కుట్రలు, రహస్యాలను సరైన న్యాయమైన హేతువాదన రూపంలో బహిర్గతం చేయడం. మనుషులందరూ దేవుని బిడ్డలుగా, దేవుని ప్రేమను అందరితో పాటు సమానంగా పొందగల వారిగా ఆ దేవుని ప్రతి ఒక్కరూ తమంత తాముగా నేరుగా ప్రార్థించుకోవచ్చు తప్ప ఇందులో పూజారుల మధ్యవర్తిత్వం ఏమీ అవసరం లేదన్న విషయాన్ని వ్యాప్తి చేయడం. వేదాల్లో ఏమున్నదో తెలియజేస్తూ అవి ప్రతి ఒక్కడూ నెత్తిన పెట్టుకోవాల్సినంత ఉత్తమమైనవి కావన్న వాస్తవాన్ని తెలియజేయడం. మాయలు, మంత్రాలు, మహిమలు ఉన్నాయని నమ్మడం, వాటిని దేవుడే రాశాడన్న పిచ్చి నమ్మకాన్ని వదలగొట్టి అవి శూద్ర అతిశూద్రలో తమలో మూఢనమ్మకాలు పెంచడానికి వారు రాసుకున్నవే అని వాస్తవాల్ని ఆధారాలతో సహా నిర్భీతిగా తెలియజేయడం. శూద్ర అతిశూద్ర ప్రజానీకానికి తమ శక్తి మేర సాయం అందించడం, ఇవే ప్రారంభంలో వారి ధ్యేయాలు. ఏ సాంప్రదాయ కార్యక్రమం అయినా ఎవరికి వాళ్ళు చేసుకునేలా, వారి వారి పెద్దల సమక్షంలో చేసుకునేలా ప్రోత్సహించడం. ఆ విధంగా కొన్ని సాంప్రదాయ కార్యక్రమాలని వారే దగ్గరుండి జరిపించడం వారు అందించిన గొప్ప మనోబలం. శూద్రులను కానీ అతిశూద్రులను కానీ చంపినా పాపం లేదని, చంపిన అగ్రవర్ణాల వాళ్లకు శిక్ష లేదని చెప్పేవారి క్రూర సూత్రాలు చెల్లవని, శూద్రులకు అతిశూద్రులకు కూడా సమాజంలో సగౌరవంగా బ్రతికే హక్కు ఉందని, మేము మీలానే మనుషులమేమని లోకానికి వారు సగౌరవంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పేలా వారిని తయారు చేయడం, వారికి వారి బిడ్డలకు విద్య నేర్పించడం, వారికి బాసటగా ఉండడం ఎన్ని గొప్ప విషయాలు అవి. సాంఘిక సమానతా ఉద్యమాల్లో ఎన్ని మేలుకొలిపే కరదీపికలు ఇవి. ఈ సత్యశోధక సమాజంలో మొదటగా చేరిన వారిలో బ్రాహ్మణులు, మాలి, కుమ్మరులు, వడ్రంగులు, యాదవులు, రాజపుత్రులు, కంసాలురులు, కాపరులు మొదలైన కులాలకు సంబంధించిన వారు ఉన్నారు. వారిలో చాలామంది న్యాయవాదులు, వ్యాపారస్తులు, రైతులు, ప్రజాసేవకులు మరియు కూలీలు సత్యశోధక సమాజంలో చేరిన తమ బ్రాహ్మణ సభ్యులను బహిష్కరించడమే కాకుండా వారిని శూద్రులుగా పరిగణిస్తామని బ్రాహ్మణులు బెదిరించారు. అయినా వారు సత్యశోధక సమాజంలోనే ఉండిపోయారంటే సత్యశోధక సమాజ్ యొక్క భావనలను బ్రాహ్మణులు సైతం కొందరు ఎంతగా ప్రభావితులు అయ్యారో తెలుస్తూ ఉంది. విద్యా వివేకాలు అంతంత మాత్రంగానే ఉండి బ్రాహ్మణుల వద్ద వ్యవస్థపు పట్టు అత్యంత బలీయంగా ఉన్న ఆ రోజుల్లో ఇన్ని కులాల వారు తమ యొక్క కుల విభేదాలు విడిచి సత్యశోధక సమాజంలో చేరి సోదరుల వలె తమ అండదండలు అందించారంటే రేపటి సమాజపు స్వేచ్ఛ స్వాతంత్రాలకై సత్యశోధక సమాజ్ చేసిన తాత్విక భావన కృషి వారిని ఎంతగా ఆకట్టుకుందో తెలియగలదు. ఆయన రాసిన అద్భుత చైతన్య గ్రంథం గులాంగిరి జూన్ 1873లో ప్రకటించినా ఏ పత్రిక దాని గురించి రాయలేదు. అయినా సత్యశోధక సమాజ సభ్యుల ద్వారా విస్తృత ప్రచారం పొంది మనువాద వ్యవస్థ దుర్మార్గాలను ఎండగట్టడంలో అద్భుత పాత్ర నిర్వహించింది. భారత సాంస్కృతికోద్యమం ఇప్పటికీ చరిత్రలో అటువంటి మహాగ్రంథం లేదు. ఏ గ్రంథమైనా దాని తర్వాతే. మహారాష్ట్రలోనే కాదు దేశంలోనే సత్యశోధక సమాజ్ ఒక చారిత్రాత్మక అపూర్వ సంచలనం. దాన్ని ప్రారంభించినప్పుడే 225 మంది సభ్యులుగా చేరారు. ఇది కాక 90 మంది స్త్రీలు చేరగా వారికి నాయకత్వం వహించింది సావిత్రిబాయి పూలే. 90 మంది స్త్రీలు అంటే అది మాటలు కాదు. పురుష సభ్యుల శాతంలో 100కి 40% ఉన్నారు. గుమ్మం వదిలి బయటకు రావడం అంటేనే స్త్రీలు భయపడే రోజుల్లో, బాలికలకు చదువు అంటేనే అంగీకరించిన రోజుల్లో వారు బాలికా పాఠశాలలు నెలకొల్పడం ద్వారా మొదలైన ఉద్యమం 25 ఏళ్ల కల్లా రూపు కట్టలేని సాంస్కృతికోద్యమంలా మారిపోయింది. ఆయన రాసిన సార్వజనిక సత్యధర్మ పుస్తక్ మత మౌఢ్యానికి, మనుధర్మానికి పెద్ద చెంపుపెట్టు అయ్యింది. 2 ఏళ్లు తిరిగేసరికి 220 మంది సభ్యులు ఉన్న సత్యశోధక్ సమాజ్ 316 సభ్యులకు ఎదిగింది. సభ్యులు చేరుతున్న కొద్దీ వారి వారి సాంఘిక సమానత విప్లవ కార్యక్రమాలు వారి వారి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఒకచోట జరిగిన కార్యక్రమాల వివరాలు మరొక చోట ఉన్నవారికి ప్రజలకు తెలిసి వారి ఉద్యమం ముందుకు వెళ్ళాలి అంటే బ్రాహ్మణవాద తత్వం యొక్క కుట్ర స్వభావాలు ఎప్పటికప్పుడు 10 మందికి తెలియాలంటే ఒక పత్రిక ఉండడం తప్పనిసరి అనిపించింది.
భారతదేశంలోనే మొట్టమొదటి వార్తాపత్రికలను సభ్యుల సహకారంతో దీనబంధు అనే పేరుతో సత్యశోధక్ సమాజ్ ప్రారంభించింది. దానికి ఆయువు పట్టులు జ్యోతిబా సావిత్రిబాయి పూలే దంపతులే. ఈ పత్రికను స్థాపించి నేటికి 143 సంవత్సరాలు పూర్తయింది. అంటే 2020 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుని డాక్టర్ అంబేద్కర్ ప్రచురించిన మూక్ నాయక పత్రిక మొదలవడానికి 43 ఏండ్ల ముందే జ్యోతిబా పూలే దంపతులు ప్రజల కోసం పత్రికలను మొదలుపెట్టారు. అంటే వారి దృష్టి ఎంత ముందు చూపుతో ఉందో అర్థం కాగలదు. సత్యశోధక్ సమాజ్ భగవంతుని అస్తిత్వాన్ని అబద్ధమని చెప్పలేదు. భగవంతుడు కరుణామయుడిగా, సర్వుల్ని సమానంగా చూసేవాడుగా తప్ప మనుషులను వివక్షతతో చూసేవాడుగా చెప్పడాన్ని అది ఖండించింది. అలానే వివక్షలతో కూడిన సాంప్రదాయాలకు అతీతంగా సర్వామోదయోగ్యంగా దైవ కార్యక్రమాలు చేసుకునే చింతనను అభివృద్ధి చేసింది. దుష్ట కిరాతక ఆచారాలకు దేవుణ్ణే అడ్డంగా పెట్టింది. 15వ శతాబ్దంలో కబీర్, రవిదాసులు ఎంచుకుంది కూడా ఈ పద్ధతే. విన్నారండి? మనం తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది చదువుతుంటేనే మీకు కూడా అర్థమవుతుంది ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకు సమాజం మారడానికి ఎంతోమంది కృషి చేయబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నామని మనం అందరం అర్థం చేసుకోవాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలనేది ఒక ఓతులా తీసుకొని మనుషులందరూ సర్వ సమానం అనే భావనతో, మానవత్వంతో అందరూ ముందుకు వెళ్ళిన రోజు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అందుకోసం మనం అందరం కలిసికట్టుగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అందుకే లైక్ చేస్తారు కదూ, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియో అలర్ట్ మీకు రావాలి కదా, అందుకే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామా వచ్చే గురువారం. బాయ్ ఫ్రెండ్స్.